కల్కి 2898 AD ఈ సినిమా గురించి రివ్యూ చెప్పాలంటే ముందు ఈ సినిమాని మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అంతకంటే ముందు ఈ సినిమా మీరు చూడాలి అనుకుంటే మాత్రం సోషల్ మీడియాకి సినిమా చూసేంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా బయటికి స్పాయిలర్స్ అయితే వచ్చేస్తాయి. ఎవరు ఏ క్యారెక్టర్ చేశారు అనేది ఖచ్చితంగా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అందువల్ల మీరు వెళ్ళి సినిమా చూసినా కూడా మీకు అంత థ్రిల్గా అనిపించదు. ఎందుకంటే సీన్ వచ్చే ముందు మీరు ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఇదే కదా మనం సోషల్ మీడియాలో చూసిందని. అందువల్ల ఏంటంటే కొంచెం సోషల్ మీడియాకి దూరంగా అయితే ఉండండి. మనోళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం కన్నా వీడియోలు తీసి స్టేటస్లు పెట్టడంలో బాగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అందువల్ల చెప్తున్నాను. ఇంకా కల్కి మూవీ గురించి చెప్పాలంటే నాగ్ అశ్విన్ గారు అటు హాలీవుడ్ ని ఇటు టాలీవుడ్ ని బ్యాలెన్స్ చేయాలని చాలా ట్రై అయితే చేశారు. జనరల్ గా హాలీవుడ్ సినిమాల్లో కథతో ఏం అవసరం ఉండదు, నేచర్ ని క్రియేట్ చేసి గ్రాఫిక్స్ తో అలా అలా కానిచ్చేస్తారు. కానీ మన తెలుగు సినిమాలకు వచ్చేసరికి అలా చేస్తే మనకి నచ్చదు. మనకి కథ ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ఇది కానీ లేకపోతే ఎంత పెద్ద సినిమా తీసినా కూడా మనోళ్ళు పెద్దగా ఇంప్రెస్ గా ఫీల్ అవ్వరు. కానీ నాగ్ అశ్విన్ గారు ఈ రెండుని బ్యాలెన్స్ చేయడానికి బాగా ప్రయత్నించారు. ఈ బ్యాలెన్స్ చేయడంలోనే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించింది. బహుశా నాగ్ అశ్విన్ గారు అంత క్లియర్ గా చూపించడానికి ఏదో ఒకటి కారణం అయితే ఉండుండొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కాంప్లెక్స్ కాశీ చుట్టే సినిమా తిరుగుతూ ఉంటది. సంబాల గురించి ఎక్కడ చూపించరు. జస్ట్ వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, అసలు దేనికి జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు. ఇంటర్వెల్ వచ్చేసరికి కొంచెం అర్థం అవుద్ది మనకి. ముఖ్యంగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ సీన్స్ అంటే భైరవ అశ్వత్థామ క్యారెక్టర్స్ అనే చెప్పాలి. కమలా హాసన్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా తక్కువ అయితే ఉంది. కానీ సెకండ్ హాఫ్ రాగానే స్టెప్ బై స్టెప్ సినిమాని హైక్ అయితే నాగ్ అశ్విన్ గారు తీసుకెళ్లి క్లైమాక్స్ కి వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అనేది మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మహాభారతం గురించి ఎలాంటి సన్నివేశాలు చూపించకుండా అశ్వత్థామ క్యారెక్టర్ ఒకటే చూపిస్తారు. సెకండ్ హాఫ్ లాస్ట్ కి వచ్చేసరికి మహాభారతంలో 2-3 సీన్లు చూపించడం అనేది సినిమాకి వన్ ఆఫ్ ది హై అని చెప్పాలి. కాకపోతే వీలైనంత వరకు సినిమా తొందర చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చెప్పాను కదా మనోళ్ళు స్పాయిలర్స్ పెట్టేస్తారు. ఇంకా దీంట్లో రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, దుల్కర్ సల్మాన్ గారు, మోనాల్ ఠాకర్ ఇలా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. కానీ ఏదో పెట్టాలి అని పెట్టినట్టే అనిపించింది. కానీ పెద్ద క్యారెక్టర్లకి అంత ఇంపార్టెన్స్ అనేది ఏం లేదు. దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ అయితే కొంచెం బానే చూపించారు. ఈ సినిమాలో అనుదీప్ గారు కూడా ఒక పాటలో కనిపిస్తారు. అలా సినిమాలో అయితే చాలా సర్ప్రైజ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ స్పాయిలర్స్ చేయకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. మీకు మహాభారతం మీద అవగాహన ఉంటే మాత్రం చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. క్లైమాక్స్ లో మాత్రం మన సోషల్ మీడియాలో చెప్పినట్టు కృష్ణుడిగా ఎన్టీ రామారావు అలా ఇలా అని కాకుండా కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ కి ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. ఎనీహో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.